హలో, నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ అంకురా హాస్పిటల్స్ ఎల్బీ నగర్. ఈరోజు మనము కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఫర్ ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ హెల్దీ ఎగ్ అండ్ హెల్దీ స్పర్మ్ కావాల్సి ఉంటుంది. దానికోసం ఇద్దరు యాజ్ ఎ కపుల్ హ్యాస్ టు అండర్గో సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఫస్ట్, dietary changes. Diet should be rich in fruits, vegetables, nuts, lean protein and ultra processed and processed foods అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ చిప్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్సెసివ్ స్పైసీ ఫుడ్ అండ్ ఫుడ్ రిచ్ ఇన్ షుగర్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మంచి ప్రోటీన్స్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్, ఎక్సర్సైజ్. యాజ్ ఎ కపుల్ బోత్ షుడ్ హ్యావ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ to 40 minutes per day and at least 5 to 6 times per week is very important. And stress. Both should have a proper stress-free life. Stress reduce చేయడానికి కోసం they can go for yoga or simple meditation and maximum stress లేకుండా peaceful life lead చేయడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. అండ్ విమెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో బేబీలో అనామలీస్ అనేది అంటే జన్యుపరమైన లోపాలు రాకుండా ఉండడాన్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్మోకింగ్ మేల్స్లో అండ్ ఫీమేల్స్లో కంప్లీట్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్స్లో ఆల్కహాల్ కన్సెప్షన్ అనేది కూడా కంప్లీట్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కన్సీవ్ అయ్యేటప్పుడు కానీ కన్సీవ్ అయ్యాక కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బేబీలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వస్తుంది అండ్ బేబీలో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ వితౌట్ డాక్టర్ మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేరే డ్రగ్స్ యూజ్ చేయకుండా ఉండాలి. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీ గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కి మీ మెడికల్ కండిషన్ అండ్ మీరు ఏమైనా డ్రగ్స్ యూస్ చేస్తే దాన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటట్టుంటే ఆల్టర్నేట్ మెడికేషన్స్ కి షిఫ్ట్ చేస్తారు. అండ్ రిక్రియేషనల్ డ్రగ్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది.